నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అందరికీ కూడా అన్ని రాశులకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్, స్విచ్ వర్డ్ థెరపీ, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి, ఇలా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఎవరైనా సరే సర్టిఫైడ్ అండ్ న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా, క్రిస్టల్ బీడ్స్ కానివ్వండి, జెమ్ స్టోన్ జ్యువెలరీకి సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి, మనకు కావాలనుకున్నా కానీ ఇదే నెంబర్ మీద సంప్రదించవచ్చు. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మీలో చాలామంది నన్ను పర్సనల్గా మెసేజ్ చేసి అడిగేది కానివ్వండి, కాల్స్లో అడిగేది కానివ్వండి, మీరు ఏదైతే స్విచ్ వర్డ్స్ వీడియోలో చెప్తున్నారో అవి మాకు అర్థం కావట్లేదు, డిస్క్రిప్షన్లో పెట్టినవి కూడా మేము అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మీ అందరి కోసం ఇప్పుడు నేను పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా సరే వీడియో చూస్తుంటే మీరు ఒక బుక్లో కానివ్వండి, ఒక పేపర్ మీద కానివ్వండి రాసి పెట్టుకోండి, మీకు ఎలాంటి కన్ఫ్యూషన్స్ లేకుండా ఉంటుంది. ఎవరైతే మేము బిజినెస్ స్టార్ట్ చేసామో, బిజినెస్లో ఎలాంటి గ్రోత్ లేదు, స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది, తర్వాత నుంచి బిజినెస్ చాలా డల్ అయిపోయింది, మేము మా చేతి డబ్బులతో బిజినెస్ నడిపించాల్సి వస్తుంది, మనీకి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాము అనుకునే వాళ్ళు కావచ్చు, కెరియర్ చేంజ్కి, జాబ్ చేంజ్కి సంబంధించి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము కానీ ఎలాంటి గ్రోత్ అనేది ఉండట్లేదు, ప్రమోషన్స్ కావచ్చు, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఏదైనా సరే అవకాశం అనేది మాకు రావట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కానీ మాకు గ్రోత్ అనేది రావట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, కెరియర్లో మంచి స్థాయికి మీరు ఎదగాలి అనుకునే వాళ్ళు కావచ్చు, బిజినెస్లో కూడా అన్లిమిటెడ్ మనీ ఫ్లోలో మీరు చేసే వృత్తి వ్యాపారాలలో అన్ని విధాలుగా కూడా అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉండాలి, సక్సెస్ ఉండాలి, మీ బిజినెస్కి మీకు మంచి పేరు రావాలి, కెరియర్ పరంగా కూడా మంచి గ్రోత్ కావాలి అనుకునే వాళ్ళు ఈ స్విచ్ వర్డ్ని నోట్ చేసుకోండి. మీరు ఎలా రాయాలి అనేది మాత్రం నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, బట్ వీడియో పూర్తిగా చూడండి. ఎవరైతే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించాలి అని అనుకుంటున్నారో వాళ్ళు పోవర్టీ క్యాన్సిల్. ఈ పోవర్టీ అనే క్యాన్సిల్ ఏం చేస్తుందంటే, మీకు ఏదైతే దరిద్రం ఉందో, అలాగే మీ పనులు ఏదైతే ముందుకు నడవట్లేదో, అలాగే మీకు ఏదైతే అప్పుల బాధలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో, బిజినెస్ని మీ చేతి డబ్బులతో నడిపిస్తున్నారు తీయలేక ఒక ఆశతో అనుకునే వాళ్ళు కానివ్వచ్చు, మా కెరియర్లో ఎదుగుదల లేదు అనుకునే వాళ్ళు కావచ్చు, వచ్చే శాలరీ మాకు సరిపోవట్లేదు, ప్రతి నెల మళ్ళీ కొత్తగా అప్పు చేయాల్సి వస్తుంది, అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది పోవర్టీ క్యాన్సిల్. నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, హైఫన్తో సహా నేను ఎలా అయితే మెన్షన్ చేశానో అలాగే ప్రతి స్విచ్ వర్డ్ కూడా రాయాలి. రాసేటప్పుడు గ్రీన్ కలర్ పెన్ యూజ్ చేయండి. కెరియర్కి సంబంధించి గ్రీన్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ 28 సార్లు మీరు క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. ఒక వర్డ్ తీసుకోండి, ఒక వర్డ్ పైనుంచి కిందకి టాప్ టు బాటమ్ మీరు రాయడం పూర్తయిన తర్వాత ఇంకొక వర్డ్ రాసుకోవచ్చు. అలా చేసే పద్ధతిది, హైఫన్తో సహా మెన్షన్ చేసి రాయాలి స్విచ్ వర్డ్ ఎప్పుడూ కూడా. ఓకే, పోవర్టీ క్యాన్సిల్. అలాగే రెడిక్యులస్ చార్మ్ అనేది ఏం చేస్తుందంటే, మీకు బిజినెస్లో ఎవరికైనా ప్రమోషన్స్ ఆగిపోతుంటే కనుక, లేదు మాకు కెరియర్లో ఎలాంటి గ్రోత్ లేదు అనుకునే వాళ్ళకి, బిజినెస్లో ఎలాంటి గ్రోత్ లేదు అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫైండ్ డివైన్, మీకు అన్లిమిటెడ్ మనీ ఫ్లోకి ఫైండ్ డివైన్ అనేది యూస్ అవుతుంది. టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ అనేది ఆన్. ఈ వర్డ్ వచ్చేసి వచ్చిన డబ్బులు మీరు రైట్ టైంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో, మీకు డబ్బు అనేది వృధాగా ఖర్చు కాకుండా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ 4 వర్డ్స్ కూడా ఎవరైతే నిత్యం 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో రాస్తారో, మీ ప్రయత్నం మీరు చేస్తూ ఈ ప్రాసెస్ కూడా ఎవరైతే చేస్తారో, మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీరు బిజినెస్లో మంచిగా రాణించడానికి, అలాగే మీ జాబ్లో కూడా మంచి స్థాయికి మీరు చేరుకోవడానికి, మీకు ఇష్టమైన జాబ్ మంచి శాలరీతో మీరు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రిలేషన్షిప్కి సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సేమ్ రిలేషన్షిప్కి సంబంధించి మీరు రెడ్ కలర్ పెన్తో రాయాలి. ఏం వర్డ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఆ రకంగా ఫాలో చేయండి. ఈ రిలేషన్షిప్కి సంబంధించిన వర్డ్స్ చూసుకుంటే కనుక
ఎవరైతే మాకు పెళ్ళయింది, ఇద్దరి మధ్యలో అన్యోన్యత లేదు కానీ ఇష్టం ఉంది, ఒకరికి ఇష్టం ఉండి ఇంకొకరికి ఇష్టం లేకపోవడం కానివ్వండి, స్టార్టింగ్లో చూపించిన ప్రేమ ఆప్యాయతలు ఇప్పుడు మిస్ అవ్వటం కానివ్వండి, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది, అత్తమామలు వేధింపులు కానివ్వండి, వేరే వ్యక్తి ఉన్నారు మీ లైఫ్లో అనుకునే వాళ్ళు కానివ్వండి, లవ్ రిలేషన్షిప్లో ఎవరైనా సరే పెళ్ళికి వెళ్దాము అని అనుకున్నారు కానీ అనుకోకుండా మీ పార్ట్నర్లో కొన్ని చేంజెస్ వల్ల అది ముందుకు వెళ్ళట్లేదు, లవ్ రిలేషన్షిప్ కొంచెం ప్రాబ్లంలో ఉంది అనుకునే వాళ్ళు కానివ్వండి, నేను డిస్క్రిప్షన్లో ఫర్ లవ్ అని, ఫర్ మనీ అని, ఫర్ హెల్త్ అని, ఫర్ గుడ్ ఎడ్యుకేషన్ అని అన్నీ మెన్షన్ చేస్తాను. లవ్ కోసం అయితే రెడ్ కలర్ పెన్ యూస్ చేయండి లేదా పింక్ కలర్ పెన్ యూస్ చేయండి. మనీకి సంబంధించి గ్రీన్ కలర్ పెన్ యూస్ చేయండి. హెల్త్కి సంబంధించి గ్రీన్ కలర్ పెన్ కానివ్వండి, బ్లూ కలర్ పెన్ కానీ యూస్ చేయండి. ఏ స్విచ్ బోర్డ్ రాస్తుంటుంటే కనుక ఆ స్విచ్ బోర్డ్కి సంబంధించిన కలర్స్, ఆయా స్విచ్ బోర్డ్స్ నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయిస్తాను. అలాగే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ప్రాసెస్ చేస్తున్నా, ఏ రకం పెన్నరతో రాస్తున్నా సరే క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. ఖచ్చితంగా ఒక్కొక్క వర్డ్ 28 సార్లు రాయాలి. నేను ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తానో అవి యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. మీరు రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క వర్డ్ని 109 సార్లు జపం చేయాలి. ఓకే, మీరు రాయడం పూర్తి అయిపోయిన తర్వాత ఒక్కొక్క వర్డ్ని 109 సార్లు జపం చేయాలి. చాలా క్లియర్గా చెప్పాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఇంకొకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వృశ్చిక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృశ్చిక రాశి వాళ్ళ లైఫ్లో చూసుకుంటే కనుక లవ్ రిలేషన్షిప్లో కావచ్చు, వాళ్ళ మ్యారీడ్ లైఫ్లో కావచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానివ్వండి, కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల కానివ్వండి, ఇద్దరి మధ్యలో ఉండే ఇబ్బందుల కంటే కూడా వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం వల్ల కానివ్వండి, వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇద్దరి మధ్యలో ఎక్కువ ఉండడం వల్ల కానివ్వండి, వేరే వాళ్ళ వల్ల ఎక్కువగా తరచూ గొడవలు పడటం వల్ల కానివ్వండి, కొన్ని మానసికంగా ప్రశాంతత లోపించడం కానివ్వండి, తరచూ గొడవలు జరగటం కానివ్వండి, నమ్మకం కోల్పోవడం కానివ్వండి, నమ్మక ద్రోహానికి గురయ్యాము అని అనిపించడం కానివ్వండి జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారో, చాలా ఎక్కువ నమ్మకం పెట్టుకొని వాళ్ళ కోసం బ్రతుకుతున్నారో, వాళ్ళ లైఫ్లో మీరు కాకుండా ఇంకొక పర్సన్ ఉన్నారు, వాళ్ళకే మీకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అనే విషయాన్ని అయితే తెలుసుకుంటారు. అలాగే చేసే పనుల్లో చాలా వరకు ప్లాన్స్ అనేవి డిలే అవ్వడం, పోస్ట్పోన్ అవ్వడం, కొన్ని ప్లాన్స్ అనేవి ఫెయిల్ అవ్వడం లాంటి వాటి వల్ల కొన్ని మానసికంగా ఒకలాంటి స్ట్రెస్కి, ఇటు అనుకున్న పనులు జరగకపోవడము, ఒక పక్క పర్సనల్ లైఫ్లో మీ రిలేషన్షిప్కి సంబంధించిన స్ట్రెస్ అనేది బాగా తీసుకోవటం వల్ల, డిప్రెషన్ వల్ల కానివ్వండి, కొంచెం ఎక్కడో లైఫ్లో స్ట్రక్ అయిపోయినట్టుగా, ఇంకా నా జీవితం, నా నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి ప్రణాళికలతో నేను లైఫ్లో వెళ్తే ముందుకి అనే విషయం మీద ఎక్కువ ఆలోచన చేస్తారు. సెల్ఫ్గా హీల్ అవ్వడానికి, సెల్ఫ్ హీలింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఎదుటి వాళ్ళకంటే కూడా మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, మిమ్మల్ని, మీ హార్ట్ని హీల్ చేసుకోవడానికి ఏదైనా ట్రావెల్ చేయటం కానివ్వండి, ఉన్న భారాన్ని, బరువుని తగ్గించుకోవడానికి కానివ్వండి, ఏమైతే అవసరం అది ఖచ్చితంగా చేస్తారు. ఏది మంచిదో అలాంటి ఆలోచనలు చేయడానికి, ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఒక క్లారిటీ ఉంది. పర్సనల్ లైఫ్ స్ట్రెస్ని కానివ్వండి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని కానివ్వండి, కెరియర్ మీద ఫోకస్ లేకుండా, కెరియర్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఈ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తే కెరియర్ అనేది దెబ్బతింటుంది అనేది చాలా బలంగా అయితే ఆల్రెడీ ఒక ఆలోచన ఉంది. సో ఆలోచన మీదనే చాలా విషయాల్లో మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒక పక్క పర్సనల్ లైఫ్ బాగాలేనప్పటికీ కూడా ఆ స్ట్రెస్ని, ఆ బాధని 10 మందికి తెలిసేలాగా మాత్రం ప్రవర్తించరు. అది చాలా మంచి క్వాలిటీ. అలా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి రోజులు ఉన్నాయని చెప్పచ్చు. ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కొత్తగా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ టైం చాలా అనుకూలంగా ఉంది. ఇన్ కేస్ మీకు ఏదైనా కోర్ట్ కేసెస్ కానివ్వండి, పోలీస్ కేసెస్లో ఇరుక్కున్నట్లయితే, మీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా ఇంటెన్షనల్గా ఎవరైనా ఇరికించినా కానీ అవన్నీ కూడా వాటి నుంచి మీకు మంచి ఊరట లభిస్తుంది. దాని నుంచి బయటపడతారు. విన్నింగ్ సిచ్యువేషన్స్ అనేవి 100% కనిపిస్తున్నాయి. అలాగే
పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళకి సంబంధించిన శుభవార్తలు అంటే కుదరడం కానివ్వండి, కుదిరిన వాళ్ళకి నెక్స్ట్ మంత్కి సంబంధించి అంటే జనవరి మంత్లో యాక్చువల్గా ముహూర్తాలు అనేవి లేవు 31వ తారీఖు వరకు. కానీ నెక్స్ట్ మంత్లో పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాల మీద డిస్కస్ చేయటం కానివ్వండి, ప్లానింగ్స్ కానివ్వండి చేసుకుంటూ ఉంటారు. మొత్తం మీద ఈ టైంలో చాలా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. నమ్మక ద్రోహం జరిగినప్పటికీ కూడా ఆ స్ట్రెస్ అనేది మీ లైఫ్ మీద చూపించుకోరు. ఇకపోతే జాబ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.